దేనికి? నేనేమన్నాను? క్షమాపణ చెప్తానా? చదువుకోండి, చూసుకోండి ఒకసారి వీడియో. మాట్లాడను, మూసుకుంటాను అని చెప్పా. ఏది? కొబ్బరి తోటలో బిల్డింగ్ పడగొట్టిన దాంట్లో పోలీసు పాత్ర గురించి మూసుకుంటాను. ఎస్, నువ్వు నన్ను నమ్మకంగా అడిగావు. ఎస్, మూసుకుంటా. నేను అడిగింది ఎక్కడ? క్షమాపణ చెప్తాను మీ పోలీస్ శాఖకు కాదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు జైపాల్ గారు. పెన్ను ఉంది కదా, చాలా పెన్నులు ఉన్నాయి, 4-5 పెన్నులు ఉన్నాయి కదా అని గ్రూప్ డిస్కషన్ లాగా కూర్చుని రాసి ఇదంతా చేసి మీ కవి హృదయాల్ని మీరు ఇలా మాట్లాడితే, అసత్యాలు మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. నాకేనా అసహ్యం ఉండేది? మీకున్నదా? మీరు మాట్లాడితే సభ్య సమాజం తలకాయ దించుకోదేంటి? నేను పామర్ స్టేషన్లో ఒక దళిత విద్యార్థిని వాళ్ళ తండ్రిని తప్పుడుతనంగా ఎఫ్ఐఆర్ లేకుండా, ఎఫ్ఐఆర్ కట్టకుండా ఫోన్ చేసి బెదిరించి పొలంలో మినుము నారు పీక్కుంటున్నటువంటి ఆ తండ్రిని, జొజ్జువరపు బుజ్జిని, చిన్నిని ఫోన్ చేసి దబాయించి బెదిరించి స్టేషన్కి పిలిపిస్తే కడుపున పుట్టిన కూతురు వెళ్ళి మా నాన్న ఎందుకు పిలిచావని నిలదీసినందుకు అసభ్య పదజాలంతో మాట్లాడి గుండెల మీద చేతులు పెట్టి తోసి ఆ అమ్మాయి, నేను ఎస్పీకి చెప్తాను నీ సంగతి, నువ్వు ఎట చేస్తావా అట చేస్తావా అని ఆ అమ్మాయి తిట్టుకుంటా మెట్లు దిగుతా కిందకు వస్తుంటే వరండాలోంచి మీ సిఐ పై ఫస్ట్ ఫ్లోర్లోంచి దాన్ని లాక్కురండి అని బూతులు మాట్లాడుతూ లమ్ గిమ్ అని మాట్లాడితే కింద హోంగార్డు గారు, మహిళా హోంగార్డు గారు కింద నుంచి మెట్ల నుంచి దిగుతున్న అమ్మాయిని పట్టుకుని గేటు దాటనివ్వకుండా కొట్టింది. కొట్టుకుంటా ఈడ్చుకుంటా అమ్మాయి బట్టలు చెంపుకుంటా పైకి తీసుకెళ్ళింది. ఈ సీసీ ఫుటేజ్ని మీరు, నేను తప్పుడు అంటే ముద్దాయి మాటలని నేను మీ పామరు పోలీసు సిఐ మీద, ఎస్ఐ మీద అసత్యాలు మాట్లాడానని మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, సంతకాలు లేకుండా, మనిషి లేకుండా అని మొన్న అడిగాను కాబట్టి దాన్ని ఇచ్చారు. కాబట్టి ఒకవేళ మీరు సీసీ ఫుటేజ్ మీడియాకి ఇవ్వండి. ఎవరైతే నేను చెప్పినటువంటి అమ్మాయి పేరేంటంటే పామర్ విద్యార్థిని జైల్లో ఉంది, సుప్రియ, తప్పుడు కేసులో, హత్యాయత్నం కేసులో జైలు శిక్ష అనుభవించి ఈరోజు బయటకు వస్తున్నట్టుంది. ఆ అమ్మాయి వచ్చేసిందా బయటికి? నిన్న సాయంత్రం బయటకు వచ్చినటువంటి ఆ సుప్రియ 307లో అంటే 307 హత్యాయత్నం కనుక మీ హోంగార్డ్ గారిని చేసినట్టు వీడియో రిలీజ్ చేయండి. ఎస్, నేను మీ పోలీసు సిఐ గారికి, ఎస్ఐ గారికి, ఆ మహిళా హోంగార్డుకి నా క్షమాపణ చెప్తానని చెప్పాను. ఎస్, ఇప్పటికీ నిలబడున్నా జైపాల్ సార్, ఇప్పటికీ నిలబడున్నా. అంటే నేను పోలీసు శాఖను ఏమనలేదు, ఏ పోలీసుల్ని తప్పు చేయని ఏ పోలీసుని కూడా నేను మాట్లాడలా. ఇంకేమంటారంటే ఏదో మా ఇంటికి కాపలా కూడా రక్షణ ఏదో అని రాశారు. అది ఎక్కడ ఉంది? నాకు అధికారంలో ఉన్నప్పుడు రక్షణ ఎక్కడుంది? అది ఇదంతా లవ్ లెటర్. నా క్యారెక్టర్ గురించి 4-5 పేజీలు అన్నప్పటికీ మిస్ అయిపోయా. గోల్డెన్ వర్డ్స్ మిస్ అయితే అట్లాగా. నేను నా డైలాగులకి చుట్టూ కేరింతలు కొడుతున్నారని చెప్పని నేను మాట్లాడుతున్నానంట. థ్యాంక్స్, జనరంజకంగా మాట్లాడుతున్నానని చెప్పి నాకు సర్టిఫికెట్ ఇచ్చారు. థ్యాంక్స్ జైపాల్ గారు. నేను జనరంజకంగా మాట్లాడుతున్నానని చెప్పి మీరు సెటైర్ వేసినా కూడా దాంట్లో మంచి తీసుకుంటున్నా. చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ జనరంజకంగా ఆనందించేట్టు మాట్లాడుతున్నా కదా. అంటే అంటే వాళ్ళు ఎందుకు చప్పట్లు కొడుతున్నారు? తప్పు చేస్తున్న వాళ్ళని గట్టిగా వడ్డిస్తున్నావు, కాల్చి వాత పెడుతున్నావు మాటలతో అని చెప్పని చప్పట్లు కొడుతున్నారని తీసుకోరా మీరు? తీసుకో, ఏం పర్లేదు. ఎక్కడండి? ఎక్కడది? ఇక్కడ ఏమన్నారు? పదవిలో ఉన్న సమయంలో మీకు ఏ విధంగా పోలీసు భద్రత కల్పించారో అనేది మర్చిపోయి మీకు రక్షణ అందించిన ఇదే శాఖపై. అంటే నేను ఇప్పుడు పవర్లో లేను, అధికారం లేను. అనేక మార్లు మా ఇంటి ముందుకు చాలా మంది రౌడీ వేదలు వచ్చే ప్రయత్నం చేశారు. మా కార్యకర్తలే నన్ను కాపాడారు, నిలబడ్డారు నాకు అండగా. మరి ఇప్పుడు బతుకుతున్నాను కదా సార్, నేను ఇప్పుడు బతికే ఉన్నా కదా, చచ్చిపోలేదు కదా, నన్ను ఎవరు మర్డర్ చేయలేదు కదా. ఆ రోజు ప్రభుత్వం ఆదేశించింది, కల్పించింది. నేను వద్దన్నా సరే నేను ఎస్కార్ట్ వద్దనేవాడిని, ఊర్లో బండి మీద వెళ్ళేవాడిని. జైపాల్ గారు మీకు తెలుసు కదా, నేను ఊర్లో మంత్రిగా ఉన్నా కూడా బండి మీదే తిరుగుతూ ఉండేవాడిని కదా, గన్మెన్ లేకుండా. వెంటనే ఎస్పీ ఆఫీస్ నుంచి నాకు ఇచ్చిన గన్మెన్లందరినీ పిలిచి ఎన్నిసార్లు మెమోలు ఇచ్చారు, ఎన్నిసార్లు
సస్పెండ్ చేస్తామని చెప్పి నా చుట్టూ ఉన్న గన్మెన్లను బెదిరించారు? అడగండి, పోనీ అడగండి. ఎక్కడో గడ్డి పీకుతానో మొక్కలకి నీళ్లు పోస్తానో ఉంటారుగా నాకు గన్మెన్. ఎందుకంటే మా గన్మెన్లు చేశారంటే అక్కడి నుంచి వేధింపులే కదా. 2 ఏళ్ల నుంచి నా గన్మెన్లు చేసిన వాళ్ళందరికీ వేధింపులే కదా. నాకు చేయని, కొడాలి నానికి చేయని, లేదా దాదాపు ఆల్మోస్ట్ వైసీపీ ఎమ్మెల్యేలకు చేసిన వాళ్ళందరూ కూడా 2nd గ్రేడ్ పోలీసులుగానే బతుకుతున్నామని వాళ్ళు బాధపడుతున్నారు. బయట పెళ్లిళ్ళు అక్కడ ఇక్కడ చెప్పినప్పుడు మాట్లాడుతున్నారు. సార్ మాకు ఎందుకు ఇచ్చారు? నేను ఎవరిని ఏ పోలీస్ ఆయన్ని నాకు ఇతన్నేండి నేను అడగల. వాళ్లే పంపించారు, వచ్చిన వాళ్ళు పని చేసుకెళ్లారు. వాళ్ళు ఎప్పటికీ నేను మొదటిసారి 2004 నుంచి నేను పనిచేసినటువంటి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుకి వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా నాకు వచ్చి చెప్తారు. చిన్న కష్టం వచ్చినా నాకు ఫోన్ చేసి అయ్యా నాకు ఈ కష్టం వచ్చిందని అని చెప్పి చెప్తారు. నేను వెళ్తాను, నేను చేయగలిగితే అండగా ఉంటాను, లేకపోతే ఓదార్చి వస్తాను. ఈ రోజుకి ఆ బంధాలు కుక్కతో పోటీ పడతా. జైపాల్ గారు, నాకెవరన్నా పని చేస్తే, నాకెవరన్నా మేలు చేస్తే కుక్కతో పోటీ పడతా విశ్వాసంలో. మీరు మర్చిపోబాకండి. మనిద్దరం కూడా ఎన్నోసార్లు ఎన్నో రాత్రులు మీరు వచ్చారు, మాట్లాడుకున్నాం, చిట్ చాట్ చేసుకున్నాం. ఎన్నో సందర్భాలు మీ ప్రేమని, మీ అభిమానాన్ని ఎంతో నా మీద కురిపించేవాళ్ళు, వలకబోసేవాళ్ళు. ఇప్పుడు అనిపిస్తుంది వలకబోయటం కురిపించడం కాదు, పారబోసావని చెప్పండి. పోలీసు శాఖ పట్ల ఏనాడు పేర్ని నాని అనేవాడు నేను అద్భుతంగా చెప్తా. పోలీసు శాఖ బందర్లో 2 లక్షల జనాభా ఉంటే 2 లక్షల జనాభా ఉంటే కేవలం 200 మంది పోలీసు కంట్రోల్ చేస్తుంటారు, కాపాడుతుంటారు అని చెప్పి ఎన్నోసార్లు ఎస్పీ స్థాయి అధికారులకి నేను అపోజిషన్లో ఉండగా, ఇవాళ గుంటూరు ఐజీగా ఉన్నటువంటి ఎడిషనల్ డీజీగా గుంటూరు ఐజీ స్థానంలో పనిచేస్తున్నటువంటి ఆయన ఇక్కడ ఎస్పీగా ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళి అదే చెప్పేవాడిని. సార్, ఏదన్నా సరే తెరమాటున అధికార పార్టీకి అనుకూలమైంది జరగాలి తప్పితే బహిరంగంగా జరిగితే పోలీసు వ్యవస్థ పట్ల మర్యాద తగ్గకుండా చూడండి సార్. మీరున్నండి అధికార పార్టీకి అనుకూలంగా. ఎన్నోసార్లు వెళ్ళాను, ఎన్నోసార్లు వెళ్ళి కూర్చొని చెప్పేవాడిని. ఓకే సార్ అంటే పిటిషన్లు ఇచ్చుకెళ్ళేవాడిని, వెళ్ళి కూర్చొని చెప్పేవాడిని. సార్, మీరు అధికార పార్టీకి అనుకూలంగా చేయండి, తప్పులేదు, కానీ బహిరంగంగా ప్రజలకు కనపడకుండా ఉండాలి. అది బహిరంగంగా విచ్చలవిడిగా అది చేస్తే వ్యవస్థ పట్ల గౌరవం పోకూడదు, భయం పోకూడదు, మర్యాద పోకూడదు పోలీసు వ్యవస్థ పట్ల. ఎందుకంటే లక్షల మంది జనాభాని కంట్రోల్ చేయాల్సింది, రక్షించాల్సింది, సామాన్యుణ్ణి అండగా ఉండాల్సింది ఈ పోలీసు శాఖ మాత్రమే. కాబట్టి దాన్ని ఎప్పుడు స్టిఫ్గానే గంజి పెడితే ఎంత నుంచోడితే అట్టాగే నుంచోబెట్టాలి సార్ అని చెప్పేవాడిని. ఇప్పటికీ అదే మాట్లాడతా. జైపాల్ గారు, మీకు కూడా తెలుసు, బందర్లో ఎవరినైనా సరే కొట్టే అధికారులనే ఏమని చెప్పి అడిగేవాడిని. ఆఖరికి నిమ్మకాయలు తీసుకుని నా దగ్గరికి జారటాకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు బొకేలు తెస్తున్నారు. నిమ్మకాయలు తీసుకొచ్చిన అధికారులు కూడా నాతో జారటాకి వచ్చినప్పుడు చెప్పేవాడిని వారితో, నా పక్కన తిరుగుతున్న అతనైనా సరే రౌడీజం చేసినా తప్పు చేసి నీకు దొరికితే మీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే లోపే నీ ఇష్టం కొట్టేయి. దయచేసి నేను ఫోన్ చేశాక మా పార్టీ మా ఎంబడి తిరిగి కొట్టబాకి. ఎందుకంటే కేసు కట్టుకో, లోపలేసుకో, కొట్టబాకండి. ఎందుకంటే మేము రాజకీయ నాయకుల మీద రోజు మా ఎంబడి జనం తిరగాలి కదా, కార్యకర్త తిరగాలి కదా. కొట్టబాకండి. నేను ఫోన్ చేశా, నేను ఫోన్ వచ్చేలోపు కొట్టిపోవాలి. కొట్టేయగానే సార్ అది తెలియదు సార్, కొట్టేసా, తప్పు చేశాడు సార్, కొట్టేశాం సార్, అయిపోయింది సార్, సరే సార్ ఏం కొట్టలేదు సార్ అని అనాలి. మనం ఇలా నడుచుకోవాలి అని చెప్పేవాడిని. కావాలంటే ఇవాళ నాతో పనిచేసినటువంటి వారు ఇవాళ సీఏలుగా, డిఎస్పీలుగా, ఎస్పీలుగా, రిటైర్ అయిపోయిన వాళ్ళుగా, ఎడిషనల్ డీజీలుగా ఉన్నారు. వారిని కనుక్కోవచ్చు. ఏమి పేరు నాని అనేవాడు తేడా కేసు కాదు జైపాల్ గారు. మీకు తెలుసు, మరి ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. లేదా ఆ రోజంతా నటించారా, ఇవాళ ఒరిజినాలిటీని బయటికి తీశారా నాకు తెలియదు. మరి జైపాల్ గారు అంటే గడిచిన 20 సంవత్సరాలుగా 15-20 సంవత్సరాలుగా మీరు చూపించినంత ప్రేమ ఇదే, అది కాదు ఇవాళ ఒరిజినాలిటీ, అది ముసుగు ఇవాళ ఒరిజినాలిటీ.